ఇంకెన్ని రోజులని రవి ఎదురు చూస్తాడు? రవిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నువ్వప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నాదానివే. రా అమ్మా. తినే రవి అమ్మా. కూర్చో బాబు. నమస్తే అండి. మంచినీళ్ళతే అమ్మా. రుక్మిణి అంటే ఇష్టమా బాబు? ఇష్టమే అత్తయ్య. తనని పెళ్లి చేసుకుంటావా? మీరు ఒప్పుకుంటే తననే పెళ్లి చేసుకుంటా అత్తయ్య. తన గురించి అన్నీ తెలిసి పెళ్లి చేసుకుంటానంటే ఇంకేం కావాలి బాబు? దీనికి నేను తప్ప ఎవరూ లేరు. దీనికి పెళ్లి చేయలేక రోజు నిద్ర కూడా పట్టట్లేదు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నాకంతే చాలు. నీకేం కాదమ్మా. అత్తయ్య ఒక్కసారి ఇలా రండి. అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు. నా ఆయుష్ కూడా పోసుకుని పిల్లా పాపలతో చల్లగా ఉండండి. ఏంటి ఏదో మాట్లాడుతా అన్నావు? రే, మనం రేపు పెళ్లి చేసుకుందాం. ఏంటి నిజంగానా? రేపే మనిద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఇంత సడన్ గానా? నా దగ్గర పెళ్ళికి డబ్బులు కూడా లేవు. నా దగ్గర కొంత డబ్బు ఉంది. రేపెళ్ళి మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఈ రోజు నుంచి నేను ఆ పని వదిలేస్తాను. పెళ్లి చేసుకున్నాక మిగతా జీవితం అంతా నీతోనే ఉంటాను. మరి అమ్మనెవరు చూసుకుంటారు? నువ్వు నేను ఇద్దరం ఏదో ఒక పని చేసుకుందాం. చెప్పు, నీకు ఓకేనా? నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావు వెయిట్ చేస్తున్నా. అవునరా, మన పెళ్ళికి ఒక్కరు కూడా ఉండరు కదా. కనీసం ఆ చింటుగడైనా వస్తాడా? వాడు రాకుండా ఎక్కడికి పోతాడే? అయినా నాకున్నది వాడు ఒక్కడే కదా. అయినా ఆ చింటుగడేంట్రా నాతో మాట్లాడాడు. నేను కనిపిస్తే చాలు మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు. హే, అలా ఏం లేదే. చాలాసార్లు చూసినాను రా, నేను కనపడితే చాలు మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు. అవునా? ఇదంతా నాకు తెలియదే. సరే, నేను మాట్లాడతాలే వాడితో. దాని గురించి వదిలే, నువ్వు చెప్పు. రేపు పెళ్ళైనాక నా గురించి ఎత్తిపడవవు కదా? ఒకవేళ మనిద్దరికి ఏదైనా చిన్న గొడవైనా కోపం వచ్చినా నా పని గురించి తీయవు కదా? కోపంలో అయినా సరదాగా అయినా నిన్ను నేను ఏమనను. ఒకవేళ ఆ పని గురించి ఏమైనా అంటే ఆ క్షణం నుంచి నా ముఖం నీకు చూపించను.
అరే ఏంట్రా పెగ్గకే పైసలు లేవనేవాడివి, ఈసారి ఏకంగా హాఫ్తో వచ్చేసావు. రేయ్ నీకోటి చెప్పాలరా. ఏంటి, ఏమైనా ప్లాన్ చేస్తున్నావా రుక్మిణిని మళ్ళీ వదిలించుకోవడానికి? రేయ్ రుక్మిణి నేను ఎందుకు వదిలేస్తారా? వదిలేక కొంప తీసి దాన్ని ఏమన్నా పెళ్లి చేసుకుంటావా ఏంటి? అలా మాట్లాడుతున్నావు ఏంట్రా? రేపు మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు ఎలా రావాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? దాన్ని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. దాన్ని దీన్ని అనకు, మాటలు తిన్నాక రాని. మరి ఇంకేమనాలరా, ఊర్లో అందరితో పడుకుంటుంది అది. దాన్ని దీన్ని అనక మర్యాద ఇచ్చి పిలవాలా? రేయ్ మిమ్మల్ని ఇద్దరినీ కలిపింది నేనే, కానీ అది వాళ్ళ అమ్మలో అవుతుందని తెలియక కలిపిన. ఇది ఆవిడలో అవుతుందని తెలిస్తే ఆ రోజు అవుతున్నట్టు అని. రేయ్ మాటలు తిన్నాక రాని, లేదా ఫ్రెండ్ అని కూడా చూడను. నువ్వెన్ని చెప్పినా చివరికి నన్ను చంపినా సరే నేను ఇదే అంటా. ఇదంతా కాదురా, రేపు మేము పెళ్లి చేసుకుంటున్నాం, నువ్వు వస్తున్నావా లేదా? పోయి దాన్నే చేసుకో. నువ్వు వద్దు, నీ మందు వద్దు. అమ్మా, నేను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు కదా? నువ్వు చెప్పినట్టే రవిని పెళ్లి చేసుకుంటున్నాను. రవి అంటే నీకు ఇష్టమే కదమ్మా? అమ్మా, ఒక మాట చెప్పనా? రవి చాలా మంచోడమ్మా. రవి లాంటోడు దొరకడం నిజంగా నా అదృష్టం. అదృష్టమే కదమ్మా? చెప్పమ్మా. అమ్మా, 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 అమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని పిల్ల పాపలతో చల్లగా ఉండండి.